యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. గతంలో మనం చేసినటువంటి మానస్ సరోవర్ యాత్ర గురించి కైలాసానికి కొత్త రోడ్ అనే ఒక వీడియో చేసామండి. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అండి. ఎందుకంటే ఆ కొత్త రోడ్డు పరిస్థితి ఇప్పటిదాకా అయితే ఎవరికి తెలవలేదు. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ నుంచి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ నుంచి అఫీషియల్గా ఈ రూట్ గురించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించే ఈ కైలాస మానస్ సరోవర్ యాత్ర గురించి ఆ రూట్లో తీసుకెళ్తున్నారా లేదా, మిగతా వేరే రూట్లో ఎట్లా తీసుకెళ్తారు వీళ్ళందరూ, ప్రైవేట్ ఆపరేటర్స్ ఎట్లా తీసుకెళ్తారు, ఇవన్నీ చర్చించే వీడియో అండి ఇది. ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, గత 2-3 రోజుల క్రితం మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అది కైలాస మానస్ సరోవర్ యాత్ర అఫీషియల్గా ప్రారంభమవుతుందని. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, కోవిడ్ వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఈ కైలాస మానస్ సరోవర్ యాత్ర అన్నది జరగట్లేదండి. ఎందుకంటే చైనా మనకి వీసా ఇవ్వట్లేదు. దాని మూలంగానే ఈ కైలాస మానస్ సరోవర్ యాత్ర అయితే ఈ 5 సంవత్సరాల నుంచి జరగలేదండి. ఎవరైనా ఎన్ఆర్ఐ పిల్గ్రిమ్స్ అయితే వాళ్ళు వెళ్ళారు, కానీ మిగతా ఇండియన్ పీపుల్ అయితే ఎవరు వెళ్ళలేదండి. ఎందుకంటే చైనా వీసా నిరాకరించడం మూలంగా. మొన్న అజిత్ దోవల్ గారు చైనాతో జరిపిన చర్చల్లో భాగంగా ముందు ఈ కైలాస మానస్ సరోవర్ యాత్ర గురించే ముందు చర్చించడం జరిగింది. దాని మూలంగా చైనా గవర్నమెంట్ ఈ మానస్ సరోవర్ యాత్ర మీద ఒక డెసిషన్ తీసుకున్నారు. దాని మూలంగానే 2-3 రోజుల క్రితం వచ్చిన ఈ డెవలప్మెంట్ అండి. అయితే ఈసారి కైలాస మానస్ సరోవర్ యాత్రకి అఫీషియల్గా కూడా గవర్నమెంట్ తీసుకెళ్తా ఉందండి. అంటే ఈ కైలాస మానస్ సరోవర్ యాత్ర గవర్నమెంట్ తీసుకెళ్తుందండి, ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తారు. ప్రైవేట్ వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారు, గవర్నమెంట్ ఎట్లా తీసుకెళ్ళద్దు అన్నది ఈ వీడియోలో విపులంగా వివరిస్తాను. అయితే గవర్నమెంట్ ఎప్పుడు అంటే 2019కి ముందు ఒకే ఒక రూట్లో తీసుకెళ్ళేదండి. అది ఈ రూట్ నెంబర్ 2, ఈ నాథులా పాస్. అంతకుముందు ఈ నాథులా పాస్ రూట్ ఏదైతే ఉందో అది మనకి ఓపెన్ కాకముందు ఇది ట్రెడిషనల్ రూట్ అంటారండి. ఇది ఈ ట్రెడిషనల్ రూట్ 1 ట్రెడిషనల్ రూట్. ఇప్పుడు ఏదైతే కొత్త రోడ్ ఏదైతే వేస్తున్నారో అది దాదాపు 120 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అండి. ఇది దాదాపు నెల రోజులు పట్టేది, నెల 15 రోజులు పట్టేది. అంత లాంగ్గా ఉండేదండి. దానికి గవర్నమెంట్ తీసుకెళ్లేది. ఇది ఈ 2016లోనే ఎప్పుడో ఈ రూటు ఏర్పడటం మూలంగా ఇక్కడ నుంచే తీసుకెళ్ళటం మొదలెత్తుందండి. ఈ రూట్ను వదిలేసింది. కాకపోతే 2020లో 2021లో మనకి ఈ రూట్ డెవలప్ చేయటం మూలంగా ఈ రూట్ నుంచి చాలా తొందరగా అయితే కైలాస మానస్ సరోవర్ యాత్రకు మనం వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ అయితే గవర్నమెంట్ ఎట్లా తీసుకెళ్ళద్దు అన్నది నేను మీకు అందరికీ వివరిస్తాను. కన్ఫ్యూజ్ కాకండి. గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఎలా తీసుకెళ్ళద్దు అన్నది నేను వివరిస్తాను. ఈ గవర్నమెంట్ ఈసారి మాత్రం 2 రూట్లోనే తీసుకెళ్తుందండి. ఈసారి మాత్రం ఇది లిపు లేక్ పాస్ రూట్ అంటారండి. ఇది చాలా షార్ట్ కట్ రూట్. ఇది నాథులా పాస్ రూట్ అంటారు. ఇది సిక్కిం నుంచి మొదలవుద్దండి. ఇది ఈ రూటు సిక్కిం నుంచి దాదాపు అంత నడవక్కర్ లేకుండా అనేది డైరెక్ట్గా మనం వెహికల్లో అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి కైలాస మానస్ సరోవరానికి. ఈ రూట్ అయితే కొద్దిగా ట్రెక్కింగ్ చేయాలి. ఒక 7 కిలోమీటర్లు లేదంటే 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయవలసి వస్తుందండి. అయితే ఈ రూట్ అయితే చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట అండి. మీ అందరికీ తెలిసిందే, బద్రీనాథ్ ఇక్కడ ఉంటుందండి. బద్రీనాథ్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇది పితోడగఢ్ అన్నది. బద్రీనాథ్ ఇక్కడ ఉంటుంది. బద్రీనాథ్కి ఈశాన్యంగా ఉంటుందండి మానస్ సరోవరం, మౌంట్ కైలాష్ ఇవన్నీ బద్రీనాథ్కి ఈశాన్య ప్రదేశంలో ఉంటాయి. ఇంకా బద్రీనాథ్ నుంచి ఒక 200 కిలోమీటర్లు ఇట్లా వెళ్తే ఈ పితోరాగఢ్ దార్చులో వెళ్ళిపోవచ్చు అండి. ఇది మనకి నేపాల్ బోర్డర్ అనమాట అండి. ఈ కాలాపానీ ఉంది కదా, ఈ కాలాపానీ ఇదంతా మొత్తం నేపాల్ బోర్డర్ అండి. ఈ దార్చులో అయితే సగం పట్టణం నేపాల్లో ఉంటుంది, సగం పట్టణం ఏమంటే మన ఇండియాలో ఉంటుంది. ఇండియన్ దార్చులో ఒకటి ఉంటుంది, నేపాల్ దార్చులో ఒకటి ఉంటుందండి. ఇదంతా కాళీ నది ప్రవహించే రూట్ అండి. ఈ కాలాపానీ దగ్గరే కాళీ నది ఉద్గమ స్థలం ఉంది. ఇది మొత్తం నేపాల్ అనమాట అండి. ఇది మొత్తం ఇదంతా
ఈ నేపాల్ ఆనుకునే సిలిగురి ఉంటుంది, సిక్కిం ఉంటుందండి. ఇది ఫస్ట్ రూట్ నెంబర్ 1 చెప్తానండి. అసలు దీనికి ఈ గవర్నమెంట్ తీసుకెళ్లే దానికి ఫీజులు ఎంత ఉంటాయి, వీళ్ళు ఎంత పెట్టారు, అసలు ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది త్రూ ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ అసలు ఏదీ లేదు. త్రూ ఆన్లైన్ KMY.gov.in అని ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారిది ఒక వెబ్సైట్ ఉందండి. ఈ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 13/5/2025 అండి. మే 13వ తారీఖు దీనికి లాస్ట్ డేట్గా పెట్టారు. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ అయి ఉంటారో వాళ్ళు, దాదాపు 18 నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్ళు, 6 months వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ కలిగిన వాళ్ళు, ఈ బాడీ మాస్ ఇండెక్స్ 25 బిలో ఉన్నవాళ్ళు, అంటే బాగా లావుగా ఉన్న వాళ్ళు అయితే ఈ యాత్రకి తీసుకోరండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఇది ఎలిజిబిలిటీ అనమాట అండి. ఇదైతే ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ క్రైసిస్ మీద మనం అప్లై చేసుకుంటే ఈ 2 రూట్లలోనూ ఏదో ఒక రూట్ సెలెక్ట్ చేసుకోమంటారండి. రూట్ 1 సెలెక్ట్ చేసుకుంటే మొత్తంగా జూన్ లాస్ట్ వీక్ నుంచి మొదలవుద్దండి. జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లోనూ తీసుకెళ్తారు కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి. రూట్ 1 కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ రూట్ 1 నుంచి 5 బ్యాచ్లు తీసుకెళ్తారండి. రూట్ 2 నుంచి ఒక 5 బ్యాచ్లు తీసుకెళ్తారు. అయితే ఈ 5 బ్యాచ్లు ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే అండి, ర్యాండమ్ పద్ధతిలో లక్కీ డ్రా వేస్తారండి. అందులో మన పేరు వస్తే తీసుకెళ్తారు, లేదంటే తీసుకెళ్ళరండి. ఇది ఎంపిక ప్రాసెస్ అనమాట అండి. ఇక ఈ రూట్ 1 అంటే లిపు లేక్ పాస్ నుంచి వెళ్ళే వాళ్ళకి 1,74,000 రూపాయలు ఫీజుగా పెట్టారండి. ఇలా సిలిగురి, గ్యాంగ్టక్, నాదూలా పాస్ నుంచి వెళ్ళే వారికి 2,83,000 రూపాయలు ఫీజుగా పెట్టారండి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. మనకి డ్రాలో పేరు రాలేదు అంటే మనం ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళటం అండి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఎలాగ వెళ్ళాలి అన్నది కూడా నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ముందరైతే ఈ గవర్నమెంట్ ద్వారా ఎలాగ వెళ్ళాలన్నది వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ రూట్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సెలెక్ట్ అయితే పితోరాగఢ్ అండి, ఫస్ట్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇది పితోరాగఢ్, దార్చుల, తవాఘాట్, బుద్ధి, గుంజి, కాలాపాని, నాబిడాంగ్ అండి. ఈ నాబిడాంగ్ దగ్గరే ఓం పర్వత్ ఉంటుందండి. ఈ ఓం పర్వత్ చూసుకున్న తర్వాత లిపు లేక్ పాస్. ఈ లిపు లేక్ పాస్ మనకి చైనాకి బార్డర్ అండి ఇది. ఈ లిపు లేక్ పాస్ అనేది, ఈ లిపు లేక్ పాస్ దాటి తక్లాకోట్ అండి. ఇది చైనాలో ఉంటుంది టక్లాకోట్. ఇక్కడే మనం ఎంతో కొంత, అంటే రోడ్ అయితే డెవలప్ చేస్తున్నారు, మరి ఎన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది అన్నది తెలియదండి. నాకు తెలిసి ఒక 3 నుంచి 4 కిలోమీటర్లైనా నడవాల్సి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అది మనం చైనా బార్డర్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చైనా వెహికల్స్ వస్తాయండి. తక్లాకోట్ తీసుకెళ్తే తక్లాకోట్ నుంచి జైది, పన్కా, దార్చన్ అండి. ఈ దార్చన్ తర్వాత ఇక్కడ దాకా రోడ్డు ఉంటుందండి. ఇక్కడ మానస్ సరోవర్ లేక్ ఉంటుందండి. ఇక్కడ మౌంట్ కైలాష్ ఉంటుంది. మానస్ సరోవర్ లేక్ అయితే పరిక్రమ ఏమి ఉండదండి, ఓన్లీ మనకి వెహికల్లోనే చూపించేస్తారు. ఇట్లాగా పరిక్రమ అయితే ఏమి ఉండదు. కైలాస్ పరిక్రమ అయితే ఇట్లా ఉంటుందండి. దార్చన్ నుంచి ఉంటుంది కైలాస్ పరిక్రమ. దార్చన్ నుంచి దారాపుక్కు, తర్వాత దోల్మల, తర్వాత జంగ్జీర్బు, ఇట్లా మొత్తం కైలాస్ పరిక్రమ అయితే ఇట్లా ఉంటుందండి. దార్చన్ నుంచి దార్చన్ వరకు. మరి ఈ రూట్ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ఫస్ట్ సిలిగురి అండి. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. సిలిగురి తర్వాత సిక్కిం రాజధాని అయినటువంటి గ్యాంగ్టక్ తర్వాత షారాతంగ్, నాదూలా పాస్ అండి. ఇక్కడ మనకి చైనా బార్డర్ ఉంటుందండి. నాదూలా పాస్ దగ్గర, ఈ నాదూలా పాస్ దగ్గర చైనా బార్డర్ ఉంటుందండి. ఈ బార్డర్ దాటిన తర్వాత కంగమా, లాజీ, జోంగుబా, ఇట్లాగా హోర్రు, ఇట్లా పంఖా, దార్చన్ అండి. ఇట్లా వెళ్ళిపోతాం. ఇందులో అయితే ఏం నడవక్కర్లేదండి. మొత్తం అంతా ఇక్కడ చైనా, ఇక్కడ దాకా మన రోడ్డు ఉంటుంది, ఇక్కడ నుంచి చైనా రోడ్డు ఉంటుందండి. చైనా అయితే ఈ కైలాస్ మానస్ సరోవర్ దగ్గర చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిందండి. దాని మూలంగానే మనకి పెద్ద ఇబ్బంది ఉండదండి. ఇది రూట్ నెంబర్ 2 అండి. ఇదైతే 1,74,000, ఇదైతే 2,83,000. నేను కైలాసానికి కొత్త రోడ్డు అని చెప్పేసి ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో చెప్పాను నేను కనీసం ₹1,00,000 తగ్గుతుందని. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2,83,000, ఇది 1,74,000 తగ్గిందండి, ₹1,00,000. ఎందుకంటే చైనా వెళ్ళిన తర్వాత ఈ రూట్లో అయితే $1,200 అండి.
ఈ రూట్లో అయితే చైనాకి కట్టాల్సింది మనం. అంటే చైనా వాళ్ళతో వీసాకి కానీ ఈ వెహికల్స్కి కానీ తిండికి కానీ దేనికైనా $1200 అండి. ఈ రూట్లో అయితే $2400 కట్టాల్సి వస్తుందండి. దాని మూలంగానే మనకి చాలా వరకు అంటే ఇది ఇంకా డెవలప్ అయితే మాత్రం చాలా ఈజీగా మనం కైలాస్ మానస సరోవర్ యాత్రకి ఈ రోడ్లో మనం వెళ్ళొచ్చేయచ్చండి. కాకపోతే మరి ఈ రోడ్లో ప్రైవేట్ ట్రావెల్స్ని అలౌ చేయాలండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు చెప్తాను ఎన్ని రూల్స్ ఉంటుందో గవర్నమెంట్ తీసుకెళ్లాలంటేని. ఎందుకంటే ఎవరైనా ఈ కైలాస్ మానస సరోవర్ యాత్రకి వెళ్ళాలంటే ఇది చాలా కఠినమైన ప్రదేశం అండి. దాదాపు 8000 అడుగుల ఎత్తులో ఉంటుంది 8000 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి అండి అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చినా చలి బాగా ఉన్నా చాలామంది ఇబ్బంది పడి ఒక్కసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సైడ్ వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం చాలా రూల్స్ పెట్టిందండి. ముందరైతే మనం అప్లై చేసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్కి వెళ్ళాలండి. ముందర ఏది ఢిల్లీలో ఎయిమ్స్లో ఎక్కడో ఎయిమ్స్లోనే అనుకుంటా అండి మెడికల్ టెస్ట్కి వెళ్ళాలండి. మెడికల్ టెస్ట్లో మనం బాడీ స్కానింగ్ మెడికల్ టెస్ట్లు ఏవైతే చేయించుకుంటాం అవన్నీ చేయాలండి. దానికి ఒక $5500. ఇదంతా మొత్తం ఇది ఎట్లా సెటప్ చేసింది అన్నది నేను మొత్తం మీకు చదివినిపిస్తాను. ఇది మెడికల్ టెస్ట్లకి అండి $5000 $5000 అండి. 5500 మెడికల్ టెస్ట్లకి అండి. 5500. ఆ మెడికల్ టెస్ట్లో ఏదన్నా కొద్దిగా ఇబ్బంది వచ్చింది అనుకోండి మామూలుగా 2D ఎకో చేస్తారండి. తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేస్తారండి. మళ్ళీ ఇవన్నీ వాటికి మళ్ళీ 2500 అండి. చైనా వీసాకి 2400. తర్వాత ఈ KMVN వాళ్ళకి అంటే ఇక్కడ స్టేజ్ అయినాకి KMVN వాళ్ళకి అంటే కుమరన్ వికాస్ మండల్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ కంపెనీకి 5000 కట్టాలండి. 51,000 ఏమో అండి. ఇవన్నీ అంటే 5000 ఏమో మనకి ఫస్ట్ అడ్వాన్స్ కట్టించుకుంటారండి. మొత్తంగా 51,000 అయితే ఈ కుమరన్ వికాస్ మండల్ లిమిటెడ్ వాళ్ళకి ఫుడ్కి కానీ దేనికి కానీ మామూలుగా ఈ హోటల్స్కి కానీ వాళ్ళు కట్టించుకుంటారు. ఇది మొత్తంగా చూస్తే 1,74,000 కింద ఉందండి ఈ ఫీజు. అయితే ఇక్కడ పోర్టర్స్ ఉంటారండి. ఇక్కడ మనకి మన లగేజ్ మోయడానికి గుర్రాల మీద కానీ లేదంటే మనుషులు కానీ పోర్టర్స్ ఉంటారండి. ఈ పోర్టర్స్ మాత్రం ఈ ఛార్జీలు ఎక్స్ట్రా అండి. ఇక్కడ మనం ఏదన్నా పరిక్రమ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు పోనీ కావాల్సి వచ్చినా ఇవన్నీ ఎక్స్ట్రా అండి. మిగతాయి ఇవన్నీ 1,74,000 అంటే వీళ్ళ వెబ్సైట్లో ఏం చెప్పారంటే కొద్దిగా ఎక్కువన్నా అవ్వచ్చు, కొద్దిగా ఇదన్నా అవ్వచ్చు, అన్నిటికి సిద్ధపడండి అని చెప్పేసి మనకి దాంట్లో ఒక నోట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇది ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. మెడికల్ టెస్ట్లు ఇవన్నీ రూల్స్ అన్ని. మనకి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అంత స్ట్రిక్ట్గా ఉండదండి. ఇంకా ఈ రూట్కి వెళ్ళాలన్నా గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇదండి ఈ ప్రొసీజర్ అయితే ఇది. ఇవన్నీ ఒక సర్వసాధారణమైన వాడు పడటం చాలా కష్టమే, చాలా అరుదండి. నాలంటోడే కొద్దిగా కష్టం అండి ఇట్లా ఇన్ని టెస్టులు పాస్ అయ్యి వెళ్ళాలంటేని. ఇది గవర్నమెంట్ వాళ్ళ యాత్ర అనమాట. ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారంటే అండి చాలా ఈజియెస్ట్ వే అండి. $3,00,000 ఎంతో తీసుకుంటున్నారు. చాలా ఈజియెస్ట్ వే. ఇది లక్నో అండి. అంటే నేను మామూలుగా మ్యాప్ కింద చూపెడుతున్నాను. ఇది లక్నో అండి. లక్నో నుంచి బై రోడ్ తీసుకెళ్తారండి. ఇక్కడ నేపాల్లోని నేపాల్గంజ్ అనే ప్రదేశానికి బై రోడ్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుందండి. ఈ నేపాల్గంజ్ అనే ఎయిర్పోర్ట్ నుంచి సిమికోట్ అనే ఎయిర్పోర్ట్, ఇక్కడ కూడా చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుందండి. చార్టెడ్ ఫ్లైట్లు ఉంటాయి, చిన్న ఫ్లైట్లు. ఈ ఫ్లైట్లో సిమికోట్ తీసుకెళ్తారండి. ఇది నేపాల్లో ఉంటుంది. ఇది నేపాల్ అండి. ఈ సిమికోట్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇది హిల్సా అండి. ఇది హిల్సా. ఈ సిమికోట్ నుంచి హిల్సాకి మనకి హెలికాప్టర్ అండి. హెలికాప్టర్ ద్వారా మనల్ని తరలిస్తారండి. ఈ హిల్సా నుంచి హిల్సా అనేది చైనా బార్డర్ అండి. నేపాల్కి చైనాకి బార్డరు. ఈ హిల్సా నుంచి ఇట్లా తక్లాకోట్కి రోడ్డు ఉందండి. ఈ హిల్సా ఒకసారి బార్డర్ దాటిన తర్వాత చైనా వెహికల్స్ వచ్చి మనల్ని తక్లాకోట్ తరలిస్తాయి. ఇవన్నీ మళ్ళీ తర్వాత ఇవన్నీ మామూలు అండి. మొత్తం ఇదంతా మానస్ సరోవర్ పరిక్రమ కానీ కైలాస్ పరిక్రమ కానీ ఇవన్నీ మామూలే అండి.
ఇదైతే చాలా ఈజియెస్ట్ వే అనమాట అండి. లక్నో నుంచి 4 గంటల జర్నీ అండి నేపాల్గంజ్కి. నేపాల్గంజ్ నుంచి చిన్న చార్టెడ్ ఫ్లైట్లో సిమికోట్ తరలిస్తారు. సిమికోట్ నుంచి హెలికాప్టర్లో హిల్సా తరలిస్తారు. హిల్సా నుంచి తక్లాకోట్ వెళ్ళిపోతారండి. అంటే బురాంగ్ అంటారు, తక్లాకోట్ అంటామండి. ఇవన్నీ అక్కడ చిన్న చిన్న పట్టణాలు అనమాట అండి. ఇక్కడ నుంచి ఎక్కువ దార్చల్లో ఉంటుందండి స్టే ఎక్కువ. ఇదంతా చాలా చైనా అయితే చాలా డెవలప్ చేసిందండి ఇదంతాను, ఈ ప్రదేశం అంతాను. ఇది చాలా ఈజియెస్ట్ వే అనమాట అండి. ఇంకెక్కడ నుంచి మనకి ఇక్కడ ఖాట్మండ్ ఉంటుందండి, నేపాల్ రాజధాని ఖాట్మండ్ ఉంటుంది. ఈ ఖాట్మండ్ నుంచి మనకి టాటోపానీ అని ఉంటుందండి. టాటోపానీ, ఈ టాటోపానీ అన్నది నేపాల్కి చైనాకి బోర్డర్ అండి. ఈ టాటోపానీ దాకా రోడ్డు మార్గంలో తీసుకెళ్ళి ఇక్కడ నుంచి రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు ఇట్లా ఉంటుంది రోడ్డు. ఈ రోడ్డు ద్వారా మనల్ని ఖాట్మండ్ నుంచి అయితే ఇట్లా తరలిస్తారండి బై రోడ్డు. ఇది కొద్దిగా డబ్బులు తక్కువ ఉంటాయండి. ఇదైతే కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఈ నేపాల్గంజ్ నుంచి మనం ఫ్లైట్ తీసుకోవాలి కాబట్టి, చార్టెడ్ ఫ్లైట్, ఇక్కడ నుంచి హెలికాప్టర్ తీసుకోవాలి కాబట్టి ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. దాదాపు ఒక 50 నుంచి 60 వేల రూపాయలు ఎక్స్ట్రా ఉండొచ్చండి ఇది, ఈ రోడ్డు అయితే. కానీ చాలా ఈజియెస్ట్ వే అండి. 10 డేస్లో మనం మళ్ళీ వచ్చేయచ్చండి. 10 డేస్, ఓన్లీ 10 డేస్లో, 10-11 రోజుల్లో మనం కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేసి వచ్చేయచ్చండి. ఇదైతే దాదాపు 15 రోజులు పడుతుందండి. వీళ్ళ టైం డ్యూరేషన్ అండి, ఈ రూట్ 1 అయితే గవర్నమెంట్ వాళ్ళు 22 రోజులు పెట్టారండి, 22 డేస్. ఇదైతే 21 డేస్ అండి. ఎందుకంటే ఇది ట్రెక్కింగ్ గట్ట కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇది 22 డేస్ పెట్టారు, ఇది 21 డేస్ పెట్టారు. ఇదైతే 10-12 రోజుల్లో వచ్చేయచ్చండి ఈ రోడ్ అయితే. ఇదైతే ఇది కూడా అంతే అండి, ఒక 15 రోజుల్లో వచ్చేయచ్చు. ఇది ఈజియెస్ట్ వేస్ అనమాట అండి. అందుకని మీరు ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర ఎలాగెళ్తారో మీరు డిసైడ్ చేసుకొని మీరైతే వెళ్ళండి. ఎందుకంటే 70 సంవత్సరాలు దాటితే మట్టుకి చాలా కష్టమైపోద్ది కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేయాలంటే. 70 సంవత్సరాల లోపునే, అంటే నా సజెషన్ ఏంటంటే 50 సంవత్సరాల లోపే ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేసేయండి. ఆ తర్వాత మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ తర్వాత చేయాలంటేనే ఒక్కొక్కసారి టైమింగ్ అనుకూలించకపోవచ్చు. ఒకసారి మొన్నట్లా కరోనా వస్తే చైనా వీసా, ఈ చైనా ఆడికి ఎప్పుడు పురుగు బాగుంటుందో బాగోదో మనకు తెలియదు కదండి. వాడు ఆపేసాడంటే యాత్ర ఆగిపోయినట్టే. అందుకని చెప్పేసి మీరు, నా సజెషన్ అయితే 50 నుంచి 60 సంవత్సరాల లోపులోనే మీరు ఈ యాత్రను కంప్లీట్ చేసుకుని వచ్చేయండి. ఇది కైలాస్ మానస్ సరోవర్ యాత్ర గురించి అండి. ఈ యాత్ర గురించి ఏదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదైతే ఈ రోడ్ అయితే, ఈ రోడ్లో చూడాల్సిన ప్రదేశాలు ఇవన్నీ నేను ఇదివరకే ఆది కైలాష్ ఓం పర్వత్ అని చెప్పేసి తెలుగులోనే మొట్టమొదటి వీడియో అండి అది చేశాను. అది ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి. ఇది ఆ రూట్లోనే ఉంటుందండి. ఈ ఆది కైలాష్ అయితే ఇక్కడ బుద్ధి ఉంటుంది కదండి. ఈ బుద్ధి తర్వాత ఇక్కడ నాభి ఉంటుందండి. ఈ నాభి నుంచి ఇటు పోతే ఇక్కడ ఆది కైలాష్ ఉంటుందండి. ఆది కైలాష్ ఇక్కడ ఉంటుందండి. మళ్ళీ బుద్ధి నుంచి ఇట్లా గుంజి వచ్చి ఇట్లా కాలాపాని, నాబిడాంగు, లిపులేక్ పాస్ అండి. ఇది చైనా బార్డర్. ఇది ఈ ప్రదేశాల గురించి నేను 2 వీడియోలు అయితే చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. చూసి ఇందులో ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.